ఏం చేస్తున్నావు మమ్మీ? బెండకాయ ఫ్రైనా? బెండకాయ ఫ్రై. నాన్ వెజ్ ఏమైనా చేయొచ్చుగా. ఏం చేయాలి? బిర్యానీ చెయ్యి. బిర్యానీ టైం లేదు. చికెన్ కర్రీ చేసి బగారా రైస్ చేస్తా. ఓకే, ఫస్ట్ చికెన్ కర్రీకి కావాల్సిన ప్రాసెస్ చూసేద్దాం, తర్వాత బగారా రైస్. మేమైతే చికెన్ చేసుకుంటూ బగారా చేసాం, కానీ మీరు కన్ఫ్యూజ్ కావద్దని సపరేట్గా చూపిస్తున్నా. ఫస్ట్ చికెన్ కర్రీకి కావాల్సిన ప్రాసెస్: ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి మంచిగా వేగాక చికెన్ వేసుకోండి. చికెన్ వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని కొంచెం వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం వేసాం మనం. సాల్ట్ వేసిన తర్వాత గరం మసాలా, లైట్గా ధనియాల పొడి వేసి మంచిగా ముక్కకి ఉప్పు కారం పట్టిన తర్వాత ఒకటే టమాటో కట్ చేసి వేసుకోండి, ఎందుకంటే గ్రేవీ థిక్గా వస్తుంది. ఆ టమాటో ఉడికిన తర్వాత మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అండ్ ముక్క ఉడికిన తర్వాత పుదీనా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని దింపేసేయండి. ఇప్పుడు బగారాకు కావాల్సిన రెసిపీ చూద్దాం. రైస్ ఉడికి అంత గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్, హోల్ గరం మసాలా, మీకు కావాలంటే లైట్గా నెయ్యి వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసెస్ వాటర్ సరిపోతాయి. మేము 3 గ్లాస్ రైస్ తీసుకున్నాం అండ్ 5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం. సో మాకు కరెక్ట్గా సరిపోయింది, చూసుకొని వేసుకోండి. అండ్ వాటర్ మరిగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి మీకు కావాల్సినంత. వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసేసినాక అందులో లైట్గా కొత్తిమీర అండ్ ఫుడ్ కలర్ వేసేస్తే తెలంగాణ స్టైల్ బగారా రైస్ అయితే రెడీ అవుతుంది. బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అల్టిమేట్ కాంబినేషన్. అసలుకి తెలంగాణ ఫంక్షన్స్లో అయితే పక్కా ఉండాల్సిన రెసిపీ. తెలంగాణలో బగారా రైస్ లేనిది ఏ ఫంక్షన్ అయినా కంప్లీట్ కాదు. చికెన్ కర్రీతో మీకు ఏ కాంబినేషన్ ఇష్టం? వైట్ రైసా, బగారా రైసా? నేనైతే బగారా రైస్కి ఓటేస్తానండి. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ చూసారా, ఆల్రెడీ లెగ్ పీస్ ఖతం చేసేసింది నా కూతురు. అండ్ తనకు కూడా బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చాలా ఇష్టం. అండ్ పిల్లలకి ఆయిల్ ఫుడ్ కొంచెం తక్కువ పెట్టండి.